హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నానండి. అది కూడా మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. వెజ్ సూప్ అండి. ఇంట్లోనే న్యాచురల్గా అయితే తయారు చేసాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అలాగే దీనికి కాంబినేషన్ బీట్రూట్ కట్లెట్స్ అనమాట. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. రెండు అయితే ఇంకెందుకు ఆలస్యం చూపించేస్తా. ముందుగా అయితే నేనైతే క్యాబేజ్ తీసుకుంటున్నానండి. ఇలాగా క్యాబేజ్ని హాఫ్కి కట్ చేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్లా కట్ చేసేసుకోవాలి. మనం చాలా ఉల్లిపాయ ముక్కలు ఎలా అయితే తరుక్కుంటామో అలా చిన్న చిన్న పీసెస్గా తరిగేసుకోవాలి. ఈ సూప్ అయితే నేను వారంలో ఖచ్చితంగా 3 సార్లు అయితే తీసుకుంటానండి. ఉదయం అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే తీసుకుంటానండి. నాకు ఎప్పుడైనా ఆకలేసినప్పుడు కూడా ఈ సూపే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వీఆర్కే డైట్ ఆపేసిన తర్వాత వెయిట్ అయితే పెరిగాను అనమాట. మళ్ళీ 5 కేజీస్ 6 కేజీస్ అయితే పెరిగిపోయాను. అంటే నైట్ లేట్ డిన్నర్ అయిపోతుంది. అందుకని ఈరోజు నుంచి ఇంకా నేను మా వారు మార్నింగ్ ఎక్సర్సైజ్ జ్యూసెస్ అలాగే 12 కన్నా ముందే అంటే 11:30 కల్లా మేమైతే లంచ్ చేసేస్తున్నాము. ఈ మధ్యలో ఏమైనా ఆకలేస్తే కనుక ఈ సూప్ తాగుతూ లేదంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగుతూ అలా చేస్తున్నాము. దాని తర్వాత 3:40కి మా పిల్లలు వస్తారు. ఆ టైంలో మేము వచ్చేసరికి సలాడ్స్ కానీ లేదు అనుకుంటే నట్స్ లడ్డు కానీ లేదంటే పీనట్ అండ్ నువ్వులు వేసిన లడ్డు కానీ అలా తీసుకుంటున్నాం అనమాట. మాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. 4 డేస్ నుంచి అయితే చేస్తున్నాము. మా వారు కూడా కొంచెం హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలనుకున్నారు. ఇంకెలాగో నాకు ఇంకొకరు తోడుంటే బాగుంటుంది. ఒకదాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను కానీ సరిగ్గా చేయలేకపోతున్నానని, అందుకే అలా అయితే డిసైడ్ అయ్యాము. క్యాబేజ్ కట్ చేసుకున్న క్యాబేజ్ని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి. ఏమైనా డస్ట్ ఏదైనా ఉన్నా పోతుంది. ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకొని పీల్ అవుట్ చేసేసి, నా దగ్గర అయితే ఇలాగా రకరకాలుగా కట్ చేసుకునే పీలర్ అయితే ఉందండి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అలా రకమైన పీలర్ ఉంది. దాంతో పొడుగ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సూప్కి వచ్చేసరికి చాలా చిన్నగా తరుక్కోవాలి కదా. ఈ క్యారెట్ వచ్చేసరికి అంత సన్నగా తరగటానికి టైం పట్టిద్ది. ఇలా ఒకసారి పీల్ చేసేసి ముక్కలు చేసేసుకుంటే సరిపోతుందని చెప్పి ఒక 1.5 మినిట్లో అయితే నుంచి కట్ చేసేసానండి. చక్కగా మొత్తం సన్న సన్న ముక్కలుగా వచ్చాయి. అంటే బాగుంటుంది మనకు లుకింగ్ కూడా చూడటానికి అని చెప్పి ఇలా మొత్తాన్ని పీల్ అవుట్ చేసేసాను సన్నగా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. అందుకే ఇంకా హెల్త్ పరంగా కేర్ తీసుకుందాము. నైట్ ఆపేద్దాం, ఫుడ్ 6 లోపల ఏదైనా క్లోజ్ చేసేయాలి అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుందామండి. ఇంకా అదనమాట. మళ్ళీ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ డైట్ గురించి ఏమైనా రెసిపీస్ కావాలన్నా లేదు అనుకుంటే నేను డైలీ రొటీను పెట్టాలి అన్నా సరే నేను పెడతాను. నేను తాగే డైలీ రొటీన్ అనమాట. సూప్సే కానీ తినే ఫుడ్డే కానీ ఏమైనా హెల్తీగా చేసుకుంటే కనుక మీకు కనుక వీడియో అప్లోడ్ చేయమంటే నేనైతే చేస్తాను. నాకు రిజల్ట్ ఎంతవరకు వచ్చిందో మీతో కూడా షేర్ చేసుకుంటానమాట. చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి. వీఆర్కే సార్ డైట్ ఆపేస్తున్నానని ఒక వీడియో చేశాను కదా, దాని కింద మేడం కంటిన్యూ చేయండి అని చెప్పి ఒకసారి అయితే పెట్టారు. కంటిన్యూ చేద్దామని నాకు ఉందండి. కాకపోతే కొంచెం అది రైస్ తినకుండా కోకోనట్ ఆయిల్ అండ్ లెమన్ యూస్ చేయాలి కదా. ఆ కోకోనట్ ఆయిల్ మూలంగా కొంచెం దగ్గు అండ్ నిమ్మకాయ అనేది పడట్లేదు అనమాట. ఖచ్చితంగా రోజుకి 3 నిమ్మకాయలు తీసుకోవాలి కదా. అది కొంచెం అదీను పిల్లలు ఉన్నారు కదండి, 2 పిల్లలు, దాంతో కొంచెం కష్టం అవుతుంది. అది ఫ్యూచర్లో ఏమైనా ఉంటే కనుక నేనైతే ట్రై చేస్తాను అవకాశం ఉంటే. అదండి, చాలా కామెంట్స్ పెడుతున్నారు, చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడైతే కొత్తిమీరని కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్ కూడా పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ సూప్ వచ్చేసరికి నాకు ఎవరు చెప్పారు అంటే, నేను మా వదిన అన్నయ్య ఉన్నారు, హెర్బల్ లైఫ్లో చేస్తారనమాట. వాళ్ళు ఒకసారి చేసుకొని తీసుకొచ్చారండి. ఈ సూప్ అనమాట. చేసుకొని తీసుకొస్తే ఇంకా టేస్ట్ చేశానండి. చాలా బాగా అనిపించింది. వదిన ఎలా చేశారు అంటే ఇలా ఇలా అని చెప్పారు. ఇప్పుడు నేనైతే అదే ప్రిపరేషన్లు అయితే చేస్తున్నాను. దీంట్లో యూస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిదండి. మన బాడీలో ఉన్న
ప్రతి ఒక్క వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, నిల్వ ఉండిపోద్ది వాటరు. దాని మూలంగానే మనం వెయిట్ ఎక్కువగా చూపిస్తాం. ఆ వాటర్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది, స్వెట్ రూపాన్నో లేదా యూరిన్ రూపాన్నో రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాని మూలంగా సగం వెయిట్ తగ్గిపోతాం అనమాట. ఓన్లీ సూప్స్ ఫుడ్ మూలంగానే కాదండి, ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. ఎందుకంటే కామన్గా మన లైఫ్లో వైట్స్ అనేవి కామన్ అయిపోతున్నాయి. షుగరే కానీ లేదంటే సాల్టే కానీ రైసే కానీ కామన్ అయిపోతున్నాయి. దాని మూలంగా వెయిట్ గెయిన్ అయిపోతున్నాము. వర్కౌట్స్ చేసుకుంటూ ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకొని తింటూ ఉంటే ఆరోగ్యంగా తగ్గుతాం అనమాట. అది ఇప్పుడు కొంచెం బటర్ మెల్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయించేసుకున్నాక కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. లిటిల్ బిట్టే అన్సాల్టెడ్ బటర్ అయితే వేసానండి, చాలా తక్కువ వేసాను. ఎందుకంటే వదిన చెప్పటం చాలా తక్కువ వేసుకోమన్నారు. ఇందాక కట్ చేసిన క్యాబేజ్ వాటర్లో నానబెట్టుకున్నాను కదా, వాటర్ అంతా పిండేసి ఓన్లీ క్యాబేజ్ వరకే వేసుకుంటున్నానండి. ఇలా మొత్తాన్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని కూడా కలుపుతూ మంచిగా మగ్గిచ్చేసుకుందాము. అదనమాట. ఈ సూప్కి వచ్చేసరికి అంత స్టోరీ ఉంది, అంత బాగా పనిచేస్తుందని చెప్పి అన్నారు. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఉపయోగపడిద్దిరా అంటే సరే డెఫినెట్లీ నేను ట్రై చేస్తానని చెప్పి రెసిపీ నేర్చుకొని నేను ట్రై చేసి నాకు నచ్చితేనే ఏదైనా వీడియో అయితే చేస్తానండి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు కూడా, మీరు నమ్మండి నమ్మకపోండి, మా పెద్దోడు తాగాడండి సూపు. వాడికి నార్మల్గా కూరల్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వస్తే తీసేసేవాడు. ప్రతి ఒక్క ముక్క కూడా వాడు సూప్ తాగేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా తిన్నాడండి. అది 2 times ఆ వదిన తెచ్చినప్పుడు తాగాడు, అండ్ నేను చేసినప్పుడు కూడా విత్ కట్లెట్ కూడా తిన్నాడండి. అది ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా వేసుకొని స్వీట్ కార్న్ మొత్తం కలిపెట్టేసి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టేసుకుంటూ మగ్గించుకుంటూ ఉండండి. ఈ యొక్క సూప్కి వచ్చేసరికి మనం ఎంతసేపు బటర్ అనేది తక్కువ వేసాం కాబట్టి పాన్కి అతుక్కుపోకుండా ఉండటానికి మంచిగా కలిపెడుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా పింక్ సాల్ట్ని అయితే నేను యూస్ చేస్తున్నానండి. మా వంటల్లో కూడా ఎక్కువ పింక్ సాల్టే యూస్ చేస్తున్నాను. వైట్ కలర్ సాల్ట్ అయితే తీసేసాను అనమాట, వాడట్లేదు. ఇంకోటి వచ్చేసరికి నా ఈ యొక్క డైట్ అనేది స్టార్ట్ చేసాం కదా, అంటే ఏం లేదండి పర్టికులర్గా ఇదే అని కాదు. రైస్ అనేది తగ్గించేసి ఒకరోజు ఇదండి గోధుమ రవ్వ ఉప్మా అని, లేదా గోధుమ రవ్వతో ఏదైనా, లేదనుకుంటే రాగి పిండితో ఏదైనా, జొన్నలు సజ్జలు, ఇలా రోజుకు ఒక వెరైటీ, వారంలో ఒక్కసారి రైస్ తినేటట్టుగా అనుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక 2 గుప్పెళ్ళు బీన్స్ని కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని కట్ చేసి మూత పెట్టేసి ఒక్క 5 minutes పాటు మగ్గిచ్చేసుకుంటే చూడండి ఎంత చక్కగా మనకు తెలుస్తుంది, ఆ కలర్ అనేది తెలిసిపోయింది మంచిగా మగ్గిందని. ఇప్పుడు దీన్ని 1-2 సార్లు కలిపెట్టేసుకొని అడుగు నుంచి కలిపెట్టేసుకోండి. ఎంత బాగా మనం కలిపెడుతూ కుక్ చేసుకుంటామో అంత సూప్ అనేది టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు మనకు ముక్కలు కూడా స్మూత్గా వెళ్ళిపోతాయి అన్నమాట, ఎక్కడ కూడా కసకసలాడుతూ ఉండవు. మనం మగ్గించుకునేటప్పుడు ఓపిక్గా మగ్గించుకుంటే సూప్ కూడా అంతే టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను 2 వ్యక్తులకు చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు చేస్తున్నాను, వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే వాటర్ మరిగేసరికి సరిపోతుంది అనమాట. అదే నేనైతే 2.5 గ్లాసుల వరకు వాటర్ని పోసి మంచిగా కలిపెడుతున్నాను. అలా కలిపెట్టేసి మీరు ఎక్కువ జనాల్ని బట్టి ఎంతమంది జనం ఉన్నారో అంత బట్టి ఒక్కొక్క గ్లాసుల చొప్పున మీరు లెక్కేసుకుని వాటర్ అనేది పోసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వేసే ద బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బార్లీ అండి. ఈ బార్లీని ఒక చిన్న టీ గ్లాస్తో చిన్న గ్లాస్ తీసుకొని ఖాళీ బాండిలో రోస్టెడ్ స్మెల్ వచ్చే వరకు వేయించి పౌడర్ చేసుకున్నానండి. ఈ రెసిపీకి ఇది హైలైట్ అండి, ఎందుకంటే నార్మల్గా సూప్ అనేది కొంచెం థిక్నెస్గా అటు లైట్గా అటు థిక్నెస్గా ఉండాలి కదా, అందుకని నేనైతే వాడుతున్నాను. ఇప్పుడు ఈ బార్లీ పౌడర్లో కొంచెం వాటర్ని పోసి, స్పూన్ వద్దండి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది, టైం పడుతుంది కలపడానికి, చేత్తో కలిపేసుకున్నాను నేనైతే. కొంచెం వాయిస్ నాది జలుబు చేసింది అందుకని ఇలా ఉంది, క్లారిటీ లేకపోతే సారీ అండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ బార్లీని మొత్తం చేత్తో చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ముందైతే పక్కన పెట్టేసుకొని ఇలాగ కలుపుతూనే దగ్గరే ఉండండి. దగ్గర ఒక 15 నిమిషాలు అయితే పట్టింది సూప్ మొత్తం తయారవడానికి. మనం దగ్గర ఉండి నీట్గా కుక్ చేసుకుంటే మనకి టేస్టీగా అనేది మనం అయితే సర్వ్ చేసుకోవచ్చు. అది ఇలా మొత్తాన్ని కూడా కలిపెట్టేసుకొని నీట్గా మగ్గిచ్చేసుకున్న తర్వాత దీంట్లోకి
బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇంట్లోనే నేను వీఆర్కే డైట్ సర్వ్ చేసేటప్పుడు ఈ మిరియాలు అనేవి ఎక్కువ తెచ్చుకున్నాను. ఒక 150 గ్రామ్స్ వరకు తెచ్చేసుకొని 50 గ్రామ్స్ వరకు పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పౌడర్ అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అది మిరియాల పౌడర్ కూడా ప్యాకెట్స్ అమ్ముతారు బయట, అవి అయితే వద్దండి. కొంచెం మనకి అవి లో క్వాలిటీ మిరియాలు ఉంటాయి కదా, అవి పౌడర్ చేస్తారు, అవి వద్దన్నారు డైట్లో. అందుకని ఇంట్లోనే తెచ్చి నేనైతే పౌడర్ రెడీ చేసుకుని, ఆ పౌడర్ ఉంటే అదొక స్పూన్ అయితే వేసేసాను. సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి. ఇది ఇలా మరిగిపోతూ ఉంటుంది మూత పెట్టేసి. ఇప్పుడైతే కట్లెట్స్కి రెడీ చేసుకుందాము. ఒక బీట్రూట్ అయితే తీసుకుంటున్నాను. మొత్తం ముగ్గురం కదా, ఒక బీట్రూట్ సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాం కదా. ఇలా మొత్తాన్ని కూడా పీల్ అవుట్ చేసేయాలి. నేను డైట్ చేసినా చేయకపోయినా నాకు ఒక అలవాటు ఏంటంటే బీట్రూట్, క్యారెట్, గుమ్మడికాయ అండ్ సొరకాయ, పుదీనా, ఆమ్లా, జింజర్ ఖచ్చితంగా ఏదో రకంగా ఇవి మొత్తం ఇప్పుడు నేను చెప్పిన వెజిటేబుల్స్ అన్నీ కూడా జ్యూస్లో కలుపుకుని అయితే ఖచ్చితంగా తాగుతానండి. ఒకరోజు క్యారెట్, బీట్రూట్, ఆమ్లా ఒకరోజు, ఇంకోసారి కీర, సొరకాయ, పుదీనా, అల్లము, ఆమ్లా ఒకరోజు గుమ్మడికాయ అండ్ సొరకాయ, లెమన్, ఆమ్లా, జింజర్ ఒకరోజు. అలాగా ఖచ్చితంగా మార్నింగ్ పూట అయితే ఖచ్చితంగానండి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ తాగుతాము. హాట్ వాటర్ తాగిన తర్వాత ఖచ్చితంగా ఈ జ్యూస్ అయితే తాగి దీని యొక్క హాఫ్ అన్ అవర్కి, ఎందుకంటే మార్నింగ్ పూట లిక్విడ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్కి ఏదో ఒక ఫుడ్ తీసేసుకోవాలి, లేదంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనమాట. అది అలవాటు అండి. అందుకని బీట్రూట్ వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఒక బీట్రూట్ తురిమేసుకున్న తర్వాత 1 కప్పు దాకా శనగపిండి, దానికి 1/2 కప్పు బియ్యం పిండి వేసేసుకొని రుచి సరిపడా ఉప్పు, స్పూన్ దాకా సోంపు పౌడరు, స్పూన్ దాకా ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు వేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకోవాలి చేత్తో. దీంట్లోకి అవిసె గింజల పౌడర్ని కూడా యాడ్ చేశానండి, ఒక 1/2 టేబుల్ స్పూను వేసుకొని మొత్తాన్ని కూడా. అవిసె గింజలు కూడా చాలా మంచిదండి హార్ట్ పేషెంట్స్ కానీ, హార్ట్ కొంచెం బాగుండాలి అనుకునే వాళ్ళకి కానీ, లేదంటే హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ, ఎవరికైనా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా అవిసె గింజలు చాలా మంచిదంట. ఈ మధ్యలో ఎక్కువ యూస్ చేస్తున్నారు, హెయిర్ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు దాని జెల్ని. ఇంకా అది నేను కూడా ఎక్కువగానే యూస్ చేస్తున్నానండి. మా నట్స్ లడ్డూలో కూడా అవిసె గింజలు అనేవి కన్ఫామ్గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను చూపిస్తున్నాగా ఎలా కలపాలో అలా కలుపుకుంటూ, ఇలా కొంచెం చుడుతూ అంటే మెలిపెడుతూ మనం ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకుంటూ ఉంటే మంచిగా అన్నీ కూడా చక్కగా పట్టేస్తాయి బీట్రూట్కి అనమాట. నార్మల్గా బీట్రూట్ అనేది లైట్గా మట్టి వాసనలాగా వస్తుందండి. నాకేంటో మరి అలా అనిపిస్తుంది, ఏంటో తెలీదు, అలా అనమాట. అందుకని వస్తుందని చెప్పి ఎక్కువగా నేను ఏదో ఒక కాంబినేషన్లో తీసుకుంటాకి ట్రై చేస్తాను. ఉట్టిగా అంటే నాకు అంతగా నచ్చదు అదనమాట. అది కలిపి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఈ లోపల మన సూప్కి అయితే ఎసరు మరిగిపోయింది. మొత్తం కూడా చూసారా చక్కగా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీన్ని 1కి 2 సార్లు కలిపెట్టేసి దీంట్లోకి ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న బార్లీ పిండి ఉంది కదా, దాన్ని ఇంకొకసారి మిక్స్ చేసేసి దీంట్లోకి వేసేసుకుందాము. ఇది వచ్చేసరికి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా తీసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి, థిక్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి బార్లీ పిండి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఏ రెసిపీ అయినా కొత్తగా మనం చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా చూస్తేనే ఆ రెసిపీ అనేది అర్థమవుతుంది, చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం స్కిప్ చేసుకుంటూ చేసేస్తాము రాలేదని చెప్పి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలా కాకుండా మనం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే అందరికీ అర్థమవుతుంది, అందరూ కూడా టేస్టీగా చేసుకుంటారు కదండి. అందుకని నేనైతే చెప్పాను. ఇప్పుడైతే అది అలా మరుగుతూ ఉండగా సూపు, ఇప్పుడు ఈ బీట్రూట్ కట్లెట్ని రెడీ చేసేసుకుందాము. ఒక 4 స్పూన్లు నువ్వుల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని బీట్రూట్ కట్లెట్ ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో చేసేసుకునండి. నేనైతే రౌండ్ షేప్లో చేసుకున్నాను. ఇలాగా దాంట్లో కొంచెం అద్దేసేయండి, నువ్వుల్లో అద్దేసి పక్కన పెట్టేసుకోండి. అన్నీ కూడా అలాగే మీకు మనం కలుపుకున్న పిండికి ఎన్నైతే వస్తాయో అన్నైతే రెడీ చేసుకుని కాస్త పల్చగా, అటు మందంగా కాదు పల్చగా కాదు మీడియంగా చేసుకోండి. ఎందుకంటే శనగపిండి వేసాం కాబట్టి మనకి కొంచెం అది పచ్చిగా అనిపిస్తుంది అనమాట వేగేటప్పుడు. కొంచెం పల్చగా కాకుండా కొంచెం మందంగా కాకుండా మీడియంగా చేసుకుంటే వేగేటప్పుడు కూడా కరెక్ట్గా వేగుతుంది, బాగుంటుంది అనమాట. బీట్రూట్ వచ్చేసరికి కలర్ ఇంప్రూవ్మెంట్
బ్లడ్ని కూడా చక్కగా పెంచుతుంది కదండి, చాలా మంచిదన్నమాట బీట్రూట్ వచ్చేసరికి. ఇంకా నువ్వుల్లో ఐరన్ కూడా ఉంటుంది కదా, హెల్త్కి కొంచెం మంచి చేసేవి యూస్ చేద్దామని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను. ఎంతవరకు నచ్చుతున్నాయో నా రెసిపీస్ అనేవి మధ్య మధ్యలో కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయటం మూలంగా మరింత మందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది అనమాట. అలాగే ఒక ఉమెన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి బాండి మీద ఆయిల్ అయితే లైట్గా స్ప్రే చేశాను. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ని దీని మీద వేసేసుకొని మొత్తాన్ని కూడా వేయించేసుకోవాలి మనం. కొంచెం దీనికి కూడా ఒక 20 మినిట్స్ అయితే పట్టిద్దండి ఎగ్జాక్ట్గా. ఎందుకంటే మనం కట్లెట్ వచ్చేసరికి డీప్ ఫ్రై చేసామనుకోండి, వితిన్ 10 మినిట్స్ ఆర్ 8 మినిట్స్లో అయిపోద్ది. మనం పాన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అయితే పట్టిద్ది. మొత్తం లోపలంతా కుక్ అవ్వాలి, బయట క్రిస్పీగా ఉండాలి, లోపల కూడా మంచిగా పచ్చివాసన లేకుండా వేగాలి కాబట్టి కొంచెం అయితే టైం పట్టిద్ది. ఇది కూడా దగ్గరే ఉండి నీట్గా రెండు పక్కల తిప్పుకుంటూ వేయించేసుకోండి, అప్పుడైతే చక్కగా టేస్టీగా అయితే వేగిపోతాయి. అందుకని చెప్పి నేను మా వారైతే ఇలా అయితే స్టార్ట్ చేసామండి. మొన్న హెర్బల్ లైఫ్ చెప్పాను కదా, మా వదిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ మీద మేమైతే చెక్ చేసుకున్నాము. అంటే జస్ట్ పైన వరకు తెలుస్తాయి, డీప్గా కావాలి అనుకుంటే మనం బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలి. కానీ ముందు అసలు బ్లడ్ టెస్ట్ అంటే మా వారికి కదలట్లేదు అని చెప్పి మేమైతే ఆ యొక్క మిషన్ మీద చెక్ చేసుకుంటే కొంచెం ఉండాల్సింది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్పి అన్నారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కొంచెం ఉంది, మీరు కేర్ తీసుకోవాలి. కొంచెం అలా అయితే మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీ ఏజ్కి తగ్గట్టు మీకైతే లైఫ్ స్టైల్ అనేది మారుతుంది అనమాట అని చెప్పి వాళ్ళు అన్నారు. అన్న కాడి నుంచి కొంచెం ఏదైనా మనకి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా, లేదు అనుకున్న ఏమైనా టెస్టులు చేయించుకున్నప్పుడు రిపోర్ట్స్ వచ్చినప్పుడు పాజిటివ్ వస్తే ఓకే, నెగిటివ్గా చెప్తే మటుకి కొంచెం భయపడి త్వరగా రియాక్ట్ అవుతాం కదా, అలాగే నేను మా వారు కూడా రియాక్ట్ అయ్యామన్నమాట. ఇంకా నైట్ ఫుడ్ అనేది ఆపేయాలి. తను చేసే బిజినెస్ మూలంగా టైం అనేది సరిగ్గా సెట్ అవ్వదు. నైట్ లేట్ డిన్నర్స్ అవుతాయి అన్నమాట, 10కి 11కి అలాగా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మార్నింగ్ ఇంకా 11:30కి అలా ఫుడ్ తీసేసుకొని ఇంకా 1 or 2కి వచ్చేసరికి కీరా క్యారెట్ కానీ లేదా నట్స్ లడ్డు కానీ, లేదు అంటే ఇంకా ఉంటాయి కదా ఫ్రూట్స్ కానీ తినేమన్నాను. దాని తర్వాత ఇంటికి వచ్చాక 3:40కి ఇంక ఇలాగే ఒక మిక్చర్ కానీ, లేదు అంటే ఇంకేమైనా సలాడ్స్ కానీ తినేసి 8 కల్లా ఆయన్ని తనకు నచ్చిన టిఫిన్ తినేసి ఆపేయమన్నాను. అంటే ఒక్కసారి బాడీని మనమంటే ఇంట్లో ఉంటాం కదా, వాళ్ళు బయట తిరిగే మనుషులు కాబట్టి మా వారికి 8:30కి ఫుడ్ క్లోజ్ చేయమన్నా. ఇంకా పోను ఒక 1 మంత్ అయిన తర్వాత అలా 6కి క్లోజ్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పి ముందుగా అయితే 8కి ఫుడ్ క్లోజ్ చేసే విధంగా అయితే ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా అలా ఆ ప్లానింగ్లో భాగంగా ఈరోజు అయితే సూప్ అండ్ కట్లెట్స్ అయితే బీట్రూట్ కట్లెట్స్ అయితే చేశానండి. టేస్ట్ అయితే బాగున్నాయి. పిల్లలకి కనుక ఈ కట్లెట్స్ పెట్టాలి అనుకుంటే కొంచెం సాస్తో ఇచ్చేస్తే తినేస్తారు. మనమైతే సూప్ ఒక సిప్ చేస్తూ ఇదొక బైట్ కొరుక్కొని తింటూ ఉంటే సరిపోతుంది అనమాట. ఫైనల్గా ఇవైతే మంచిగా రోస్ట్గా అయితే రెడీ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసేసుకుందాము. ఇంకా బౌల్లోకి సూప్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇదైతే వేడిగా సర్వ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే దీంట్లో కొంచెం పైన మిరియాల పొడి అలాగే లెమన్ కూడా వేసుకోండి, లేదు అనుకుంటే అలా తాగేసేయచ్చు. ఇంకా కట్లెట్స్ కూడా పెట్టేసుకొని ఎమ్మీగా టేస్టీగా అండ్ హెల్దీగా మిక్స్డ్ వెజ్ సూపు అలాగే బీట్రూట్ కట్లెట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇంకా వేడిగా ఉంది, స్మెల్ అయితే మంచిగా వస్తుంది, న్యాచురల్ ఫ్లేవర్ అనమాట. ఇంక ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. కొంచెం లైట్గా ఊదుకొని ఒక సిప్ చేద్దాము ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు స్మూత్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా, మనకి ఎక్కడ కూడా అది ఉడికినట్టు లేకుండా చాలా స్మూత్గా ఉన్నాయి. చెప్పాను కదా, మనం కుక్ చేసుకునే విధానంలోనే ఏదైనా ఉంటుంది. ఇలా ఒక సిప్ సూప్ తాగుతూ ఒక బైట్ బీట్రూట్ కట్లెట్ని కొరుకుతూ ఉంటే చాలా బాగుందండి. ఈ రెండు కాంబినేషన్ హైలైట్. డెఫినెట్లీ ట్రై చేయండి. బీట్రూట్ లేదా క్యారెట్ లేదా స్ప్రౌట్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను డైలీ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎంతమందికి ఇంట్రెస్టో కామెంట్ చేయండి. ఇలా వీడియోస్ చేయండి, వీడియోస్ పెట్టండి, మేము కూడా ట్రై చేస్తామని
మినిమం ఒక 5 కామెంట్స్ అయినా వస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.